అందరికీ నమస్కారం. 1938లో మహాత్మా గాంధీని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకున్నాడు. అయితే ఈ గెలుపు అతడు కాంగ్రెస్ పార్టీనే వదిలేసేందుకు కారణమైంది. ఈ సమయంలో బోస్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా కాంగ్రెస్ సభ్యులు ఆయనను వెక్కిరించి వెటకారం మాటలతో బాధపెట్టారు. ఈ ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. మహాత్మా గాంధీకి సుభాష్ చంద్రబోస్కి మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవని కొందరు, ఈ విభేదాలు కేవలం సిద్ధాంతపరమైనవి, ఎత్తుగడలకు సంబంధించినవి మాత్రమే అని మరికొందరు అంటారు. గాంధీజీది అహింసా సిద్ధాంతం. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ పరిస్థితిలోనూ ఎదుటి వారిని గాయపరచకూడదు అన్నది అహింస. సుభాష్ చంద్రబోస్ది వామపక్షవాద భావజాలం. స్వాతంత్రాన్ని బ్రిటిష్ వారి నుండి బలప్రయోగం ద్వారానైనా లాక్కోవాలి అనేది ఆయన విధానం. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటాడు సుభాష్ చంద్రబోస్. అంటే సాయుధ పోరాటం ద్వారా మాత్రమే స్వతంత్రాన్ని పొందగలమన్నది సుభాష్ సిద్ధాంతం అన్నది దీనివల్ల స్పష్టమవుతుంది. ఫ్రీడమ్ నాట్ గివెన్, ఇట్స్ టేకెన్. స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు, అది తీసుకునేది. ఇట్ ఈజ్ ఈజీ టు డై ఫర్ వన్స్ కంట్రీ, బట్ ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు లైవ్ ఫర్ ఇట్. దేశం కోసం చనిపోవడం సులభం, కానీ దానికోసం జీవించడం కష్టం. నో రియల్ చేంజ్ ఇన్ హిస్టరీ హ్యాజ్ ఎవర్ బీన్ అచీవ్డ్ బై డిస్కషన్స్. చర్చల ద్వారా మాత్రమే చరిత్రలో ఎప్పుడూ నిజమైన మార్పు జరగలేదు. పేట్రియాటిజం ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ వర్డ్స్ బట్ ఆఫ్ డీడ్స్. దేశభక్తి అనేది మాటలతో వచ్చేది కాదు, చేతలతో వచ్చేది. ఇవి అన్నీ కూడా సుభాష్ చంద్రబోస్ పాపులర్ కోట్స్. దీనిని బట్టి తెలిసేదేమిటంటే ఈయన గాంధీజీ సిద్ధాంతానికి బద్ధ వ్యతిరేకం అని. గాంధీజీ అహింస సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ వాడు దయతలచి స్వతంత్రం ఇచ్చేదాకా వేచి ఉండాలి. స్వతంత్రం కావాలి అంటూ రకరకాలుగా అప్పీల్ చేసుకుంటూ ఉండాలి. వారు తిట్టినా కొట్టినా చంపినా సహనంతో నన్ను కాదు అన్నట్టుగా భరించి ఉండాలి. ఇలా ఇద్దరి దారులు వేరైనప్పటికీ వీరి లక్ష్యం ఒక్కటే, భారతదేశ దాస్య శృంఖలాలని తెంచడం. నిజానికి భారతీయ సనాతన ధర్మంలో గాని చరిత్రలో గాని అహింసా సిద్ధాంతం ఎక్కడా లేదు. రాముడు, కృష్ణుడు, ఇంకా వారికి ముందు అవతారాలు అన్నింటిలోనూ అస్త్రాలు, దివ్యాస్త్రాలను ప్రయోగించి భయానక రక్తపాత యుద్ధాలు చేసిన వారి కథలే ఉంటాయి. మన దేవుళ్ళు అందరూ ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధాన్ని పట్టుకుని ఉంటారు. అయితే గాంధీజీ గారు సనాతన ధర్మంలోని దేవుళ్ళ నుండి కాకుండా జైన, బుద్ధ మత బోధనల నుండి ప్రేరణ పొందాడు. అక్కడ నుండి అహింసను తీసుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ మాత్రం మన సనాతన దేవుళ్లను, చరిత్రలో కామన్గా అందరూ అనుసరించే సిద్ధాంతాలని అనుసరించాలి అనుకున్నాడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం సుభాష్ విధానం. మాట పడాలి, దెబ్బ తినాలి, ప్రాణం ఇవ్వాలి. ఇది గాంధీజీ విధానం. అన్నింటికంటే చిత్రం ఏమిటంటే పరస్పర విరుద్ధ విధానాలున్న ఈ ఇద్దరు మహనీయులు కూడా ఒకే ఒరలో రెండు కత్తుల్లాగా కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సి వచ్చింది. కానీ ఎక్కువ కాలం ఇక్కడ ఇమడలేకపోయారు ఇద్దరు. ఈ ఇద్దరు మహానుభావులు కూడా ఆయా సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. 1885 నుండి 1933 దాకా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాదికి అధ్యక్షులను మారుస్తూ ఉండేది. ప్రతి కొత్త సంవత్సరానికి ఒక కొత్త అధ్యక్షుడు ఎలక్ట్ అయ్యేవాడు. కాంగ్రెస్ పార్టీ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చందర్ బెనర్జీ అవగా 1924లో మహాత్మా గాంధీ అయ్యాడు. 1938-39లకు గాను సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడు అయ్యాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచించి ఏర్పాటు చేయగా హరిపుర అను ఒక గ్రామంలో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన సమావేశం అయ్యారు. 1938 ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22 వరకు ఈ సమావేశాలు ఇక్కడ జరిగాయి. ఈ సమావేశానికి రాజ్పూత్ ప్రావిన్స్కు చెందిన బాన్సువాడా రాజ్యపు రాజు మహారాజా సాహెబ్ ఇంద్రసింగ్ జీ ప్రతాప్ సింగ్ జీ సోలంకి అనే ఆయన 51 ఎద్దుల రథాన్ని ఈ హరిపుర సమావేశానికి పంపించాడు. ఈ సమావేశాలలో ఇది ప్రత్యేకత. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని గుజరాత్కి చెందిన సూరత్గా పిలుస్తారు. ఈ సమావేశంలో ఇకపై కూడా స్వతంత్రం కోసం శాంతియుత పోరాట మార్గాన్ని అనుసరించాలి అనే విషయంగా చర్చించారు. దేశం నిండా 600కు పైగా ఉన్న వేర్వేరు రాచరిక వ్యవస్థలను ఎలా ఏకం చేయాలి అన్న అంశం గురించి తీవ్రంగా చర్చించారు. సంపూర్ణ స్వతంత్రమే తమ లక్ష్యంగా ప్రకటించారు. ఇలా 1938లో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించబడ్డాయి. 1938 తర్వాత 1939లో
కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధ్యక్ష పదవి కోసం ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్లో మాత్రం మహాత్మా గాంధీజీకి సుభాష్ చంద్రబోస్కి మధ్య తీవ్రస్థాయి విభేదాలు ఏర్పడ్డాయి. సుభాష్ చంద్రబోస్ ఏకంగా కాంగ్రెస్ పార్టీని బహిష్కరించి బయటకు వచ్చేసి ఒక కొత్త పార్టీని స్థాపించుకోవడానికి ఈ ఎలక్షన్స్ కారణమయ్యాయి. 1939లో కాంగ్రెస్ సమావేశాలు త్రిపురలో అంటే ప్రస్తుత జబల్పూర్లో జరిగాయి. ఈ సమావేశం కొరకు మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ ఎలక్షన్స్ కి గాను సుభాష్ చంద్రబోస్ మళ్లీ రెండవసారి పోటీకి దిగారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా ప్రతి సంవత్సరం ఒక్కరొక్కరు అధ్యక్షునిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి వారు అందరి వంతు అయిపోయింది. 1938లో సుభాష్ చంద్రబోస్ వంతు కూడా అయిపోయింది. కానీ సుభాష్ చంద్రబోస్ 39కి కూడా పోటీ చేశాడు. ఇలా పోటీ చేయడం గాంధీజీకి మింగుడు పడలేదు. అయితే 2 సార్లు పోటీ చేయకూడదా అంటే చేయకూడదు అన్న నియమం ఎక్కడా లేదు. ఇంతవరకు అధ్యక్షులుగా చేసిన వారిలో ఉమేష్ చంద్ర బెనర్జీ 2 సార్లు చేశాడు, దాదాబాయి నౌరోజీ 3 సార్లు, సురేంద్రనాథ్ బెనర్జీ 2 సార్లు చేశారు. కేవలం సుభాష్ చంద్రబోస్ ఒక్కడే పదవీకాంక్షతో రెండోసారి పోటీకి దిగాడు అన్నది ఏమీ లేదు. ఇక 1933 తర్వాతి నుండి ప్రతి సంవత్సరం అధ్యక్ష పదవికి ఎలక్షన్స్ జరిపే విధానాన్ని తీసివేశారు కూడా. అందుకే సుభాష్ చంద్రబోస్ రెండోసారి కూడా పోటీలో నిలబడ్డాడు. ఈ పోటీ అప్పటి వరకు ఉన్న గాంధీజీ ప్రతిష్ట స్థాయిని కాస్త మసకబార్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే సుభాష్ సిద్ధాంతాలు, విధానాలు, ఎత్తుగడలకు బద్ధ వ్యతిరేకి అయిన గాంధీజీ సుభాష్ని ఎలాగైనా ఓడించాలని ఆయనకు అపోనెంట్గా మొదట ముస్లిం అయిన మౌలానా ఆజాద్ పేరును సూచిస్తాడు. అయితే మౌలానా స్వయంగా తనకు తానుగా తన పేరును ఉపసంహరించుకుంటాడు పోటీ నుండి. ఇందుకోసం నేను పోటీ చేయలేను అని స్వయంగా తేల్చి చెప్తాడు. దాంతో గాంధీజీ నెక్స్ట్ ఎవరిని పెడదామా అని సమాలోచన చేసి డాక్టర్ పట్టాభి సీతారామయ్యను పోటీలోకి దించుతాడు. గాంధీజీ తనను తప్పించడానికి పడుతున్న తంటాలను గమనించిన సుభాష్ చంద్రబోస్ పోటీ నుండి తప్పుకోవడానికి ప్రయత్నించకుండా పోటీ చేయడానికే కట్టుబడి ఉంటాడు. ఇది గాంధీకి మరింత కఠినమైనదిగా కనబడింది. తను బరిలోకి దించిన పట్టాభి సీతారామయ్య గారిని ఎలాగైనా గెలిపించడానికి ప్రయత్నిస్తాడు. సుభాష్ చంద్రబోస్ విధానాలు, గాంధీ విధానాలు వేరువేరు కావచ్చు, కానీ సుభాష్ చంద్రబోస్ కూడా అనుక్షణం దేశం కోసం, దేశం స్వతంత్రం కోసమే పోరాడుతున్నాడు. ఆయనవి వామపక్ష ధోరణులు అంటారు. వామపక్ష ధోరణులు అంటే సామాజిక సమానత్వం, సమతావాదం, సమానత్వ సాధన, జాతీయ వాదనలను అనుసరించడం అని అర్థం. సుభాష్ చంద్రబోస్ వీటినే అనుసరించేవాడు. 1939 జనవరి 29వ తేదీన ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి. ఈ ఎలక్షన్స్ లో గాంధీజీకి షాక్ ఇచ్చేలా సుభాష్ చంద్రబోస్ విజయం సాధిస్తాడు. గాంధీజీ నిలబెట్టిన అభ్యర్థి పట్టాభి సీతారామయ్య 1377 ఓట్లతో ఓడిపోతాడు. సుభాష్ చంద్రబోస్ కి 1580 ఓట్లు వస్తాయి. ఈయన విజయం సాధిస్తాడు. వ్యక్తిగతంగా ఇది గాంధీజీకి ఎంత పెద్ద దెబ్బో మనం అర్థం చేసుకోవచ్చు. 1939 నాటికి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అన్నీ తానై వెలిగిపోతున్నవాడు గాంధీజీ. గాంధీజీ చెబితే ఎవరైనా వింటారు, తాను ఎంతంటే అంత అన్న స్థితి పార్టీలో వచ్చేస్తుంది. కానీ ఇక్కడ సుభాష్ ముందు మాత్రం అతని ప్రతిష్ట పనిచేయలేదు. కాంగ్రెస్ సభ్యులు సుభాష్ వైపే మొగ్గు చూపారు. దీని తర్వాత గాంధీజీ అతని విజయం పట్ల నేను సంతోషిస్తున్నాను అంటాడు. సుభాష్ చంద్రబోస్ అని పేరు చెప్పకుండా అతను అని సంబోధిస్తాడు. తర్వాత ఇంకా ఇలా అంటాడు, మౌలానా సాహెబ్ వద్దన్న తర్వాత నేను పట్టాభి సీతారామయ్య పేరును ప్రకటించాను. ఈ విషయంగా నాదే కీలక పాత్ర. కాబట్టి ఇది సీతారామయ్య ఓటమి అనే కంటే నా ఓటమి అనడమే సరైంది అంటాడు. ఇలా గాంధీజీ చాలా చక్కగా సుభాష్ ముందు తన ఓటమిని అంగీకరిస్తాడు. అయితే రెండవసారి అధ్యక్షుడయ్యాక సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన సూచనలను గాని, ఆయన చేసిన నిర్ణయాలను గాని పార్టీలో ఎవ్వరూ పట్టించుకోలేదు. మరో 6 నెలల్లో యూరప్ అంతటా యుద్ధం రాబోతోంది. మనం ఈ సందర్భంగా బ్రిటన్కు 6 నెలల అల్టిమేటం ఇవ్వాలి. దీనిని బ్రిటన్ తిరస్కరిస్తే వెంటనే సంపూర్ణ స్వరాజ్యం ప్రకటించి దేశవ్యాప్త పోరాటం ప్రారంభించాలి అంటూ సూచన చేస్తాడు. కానీ ఇవి ఏవి పట్టించుకోరు గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన వారు. పైగా రాబోయే యుద్ధంలో బ్రిటన్కు అన్ని విధాలుగా సహకరించేందుకు నిర్ణయించుకుంటారు. పార్టీ అధ్యక్షునిగా సుభాష్ చంద్రబోస్ యొక్క అధికారాలను తగ్గించాలని కూడా ప్రయత్నిస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీలో సుభాష్ వ్యతిరేకులు కొందరు సుభాష్ని అవమానించే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా చేశారు. 1939 ఫిబ్రవరి 20, 21 తేదీల్లో వార్దాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు జరిగే సమయానికి సుభాష్ తీవ్రమైన అనారోగ్యంతో ఉంటాడు. అందువల్ల అతను అక్కడకు రాలేకపోతున్నానని సమావేశాన్ని వాయిదా వేయాలంటూ టెలిగ్రామ్ పంపిస్తాడు. మరో టెలిగ్రామ్లో వర్కింగ్ కమిటీకి పేర్లను సూచిస్తూ కొందరు అభ్యర్థుల పేర్లను పంపిస్తాడు. కానీ గాంధీజీ వేటిని గురించి స్పందించక మౌనం వహిస్తాడు. సుభాష్ ఇలా తన వైపు నుండి కొందరు పేర్లను సూచించినందుకు అలిగిన
కాంగ్రెస్ పార్టీలోని 11 మంది సభ్యులు రాజీనామా చేస్తారు. ఇది చూసి సుభాష్ గాంధీజీ అనుచరులు తెలివి తక్కువ వాళ్ళు అంటూ కామెంట్ చేస్తాడు. ఈ కామెంట్ అప్పుడు సంచలనం కలిగిస్తుంది. గాంధీజీ అనుచర సభ్యులు అంతా సుభాష్ క్షమాపణ చెప్పాలి అంటూ పట్టుబడతారు. కానీ సుభాష్ ఇందుకు ససేమిరా అంటాడు. సమావేశాలు వాయిదా పడడంతో చివరికి సుభాష్ స్ట్రెచ్చర్ పైన సమావేశాలకు వచ్చి హాజరవుతాడు. ఇలా రావడాన్ని గేలి చేస్తూ సుభాష్ రాజులా ఉండేందుకే గాని పాలించడానికి పనికిరాడు. ఈ సమయంలో జ్వరం ఎలా వచ్చింది? చంకలో ఉల్లిపాయలు పెట్టుకుంటే వచ్చిందేమో, అతని చంకలో చూడండి ఉల్లిపాయ ఉందేమో అంటూ తీవ్రస్థాయిలో సుభాష్ చంద్రబోస్ని ఎగతాళి చేస్తారు. ఇదంతా చివరికి ఎలా అయిందంటే కాంగ్రెస్ పార్టీ సభ్యులు రెండుగా చీలిపోయి సుభాష్ వైపు కొందరు, గాంధీజీ వైపు కొందరు చేరేందుకు పరిస్థితి చేరింది. తన వల్ల పార్టీ ఇలా చీలడం ఇష్టం లేని సుభాష్ చంద్రబోస్ తర్వాతి నెలలోనే ఏప్రిల్ 29వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాడు. తర్వాత 1939 మే 3వ తేదీన ఉత్తరప్రదేశ్లోని మాకూర్ ఉన్నవో అను గ్రామంలో ఫార్వర్డ్ బ్లాక్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్న పేరుతో ఒక కొత్త పార్టీని, స్వంత పార్టీని స్థాపిస్తాడు. ఇలా 1938-39లో మహాత్మా గాంధీజీతోనే ఈ ఓటమి నాదే అనిపించాడు సుభాష్ చంద్రబోస్. ఈ వీడియో గాని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.